హలో బడ్డీస్. కరోనా అయితే పోయింది కానీ చాండీపుర వైరస్ అనేది కొత్తగా వచ్చింది. ఇది చాండీపుర వైరస్ అనేది గుజరాత్లో నమోదైందనమాట ఫస్ట్ కేసు. సో ఈ చాండీపుర కేసు వల్ల ఒక బాలిక అయితే చనిపోయింది, 4 ఏళ్ళ బాలిక. ఆ పాప అయితే చనిపోయింది, కేవలం 4 ఏళ్ళు అనమాట. ఆ పాపకి చాండీపుర వైరస్ వల్ల చనిపోయింది గుజరాత్లో. ఇది వైరాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళే ధృవీకరించారనమాట, ఆ వైరస్ సోకి చనిపోయిందని ఆ బాలిక. సో పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ఈ వైరస్ ఎలా సోకుతుందంటే జ్వరం కానీ, ఫ్లూ కానీ, మెదడు వాపు కానీ వల్ల సోకుతుంది. సో జ్వరం వస్తే మీ వాళ్ళు ఎప్పటికైనా కానీ బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. వెంటనే ఒక 2-3 రోజుల లోపల బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. అండ్ ఈ వ్యాధి ఏ విధంగా సోకుతుందంటే మళ్ళీ బ్యాక్టీరియా కానీ, దోమలు కానీ, కీటకాల వల్ల సోకుతుంది. సో మీ ఇంటి దగ్గర పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. మీ ఇంట్లో కూడా శుభ్రంగా ఉంచుకోండి పరిసరాలను. అప్పుడే ఈ వ్యాధి నుంచి నిర్మూలించుకోవచ్చు. సో పిల్లలు జాగ్రత్తగా ఉంచుకోండి. పడుకునేటప్పుడు మస్కిటో నెట్స్ కానీ, దోమతెరలు కానీ వాడండి. ఆల్ అవుట్స్ కూడా వాడండి. అండ్ దోమతెరలు కంపల్సరీగా వాడండి పిల్లలకి. ఆ విధంగా ఈ వ్యాధిని నిర్మూలించుకోవచ్చు. సో ఇప్పటికే గుజరాత్లో 29 కేసులు నమోదయ్యాయి. అందులో 15 మంది చనిపోయారనమాట ఈ చాండీపుర వైరస్ వల్ల. సో 14 మంది కోలుకున్నారు ఈ వ్యాధి నుంచి. సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా.